అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏలూరులో భారీ ప్రదర్శన నిర్వహించి అనంతరం కలెక్టరేట్ వద్ద మహాధర్నా నిర్వహించారు. యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా చేపట్టిన ధర్నాలో జిల్లా నలుమూలల నుండి వందలాది మంది అంగన్వాడీలు పాల్గొన్నారు. ముందుగా ఏలూరు జూట్ మిల్ సెంటర్ నుండి ప్రదర్శనగా ప్రారంభమై ఓవర్ బ్రిడ్జ్, ఫైర్ స్టేషన్ సెంటర్, జిల్లా పరిషత్ సెంటర్ మీదుగా కలెక్టరేట్కి చేరుకున్నారు. అనంతరం కలెక్టరేట్ దద్దరిల్లేలా నినాదాలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని, యాప్స్ అన్ని కలిపి ఒకే యాప్గా మార్చాలని, మెనూ ఛార్జీలు పెంచాలని పెద్దపెట్టున నినదించారు. కలెక్టరేట్ వద్ద జిల్లా అధ్యక్షులు భారతి అధ్యక్షతన జరిగిన ధర్నాలో సిఐటియు జిల్లా అధ్యక్షులు లింగరాజు, ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాదులు మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా అంగన్వాడీలకు ఒక్క రూపాయి కూడా వేతనం పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా వేతనాలు మాత్రం పెంచడం లేదని విమర్శించారు. ఎన్నికలకు ముందు అంగన్వాడీల సమ్మె సందర్భంగా ఎన్నో వాగ్దానాలు చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి 18 మాసాలు పూర్తయినా వేతనాలు పెంచకపోవడం అన్యాయమన్నారు. యాప్ల పేరుతో అంగన్వాడీలపై పనిభారాన్ని పెంచారన్నారు. యాప్స్ అన్ని కలిపి ఒకే యాప్గా మార్చాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. గత సమ్మె కాలంలో కూటమి నేతలు సమ్మె శిబిరాల వద్దకు వచ్చి సమస్యలు పరిష్కరిస్తామని ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న చందంగా మాట తప్పారన్నారు. ఏలూరులో కూడా భారీ ప్రదర్శన చేసి కలెక్టరేట్ ధర్నా నిర్వహిస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు 42 రోజుల సమ్మె సందర్భంగా అనేక వాగ్దానాలు చేశారు. మరి మీరు అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతా ఉంది. ఈ రోజు అంగన్వాడీల సమస్యలు ఎందుకు పరిష్కారం చేయట్లేదని చెప్పి మేము సీఎట్ గారు ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక్క రూపాయి కూడా ఇప్పుడు దాకా అంగన్వాడీలు చంద్రబాబు నాయుడు గారు జీతం పెంచాలా? ఈరోజు ధరలు ఎట్లా ఉన్నాయి? 6 సంవత్సరాల క్రితం ఎప్పుడో 1000 రూపాయల జీతం పెరిగింది అంగన్వాడీలకి.